హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామినే నమో నమ. మాతృ పితృభ్యో నమ. ఆచార్య అతిథిభ్యో నమ. శ్రీ లలిత త్రిపుర భట్టారికాయై నమో నమ. దివ్యాత్మ స్వరూపులారా, మేము మా ఛానల్లో చెప్పే ప్రతి మంత్రానికి మరల మీ ఆవశ్యకతను అనుసరించి యజ్ఞములు యాగాదులు నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు లేక అవకాశం ఉన్నవారు మా వాట్సాప్ నెంబర్ ని సంప్రదించగలరు. శివశక్తి స్వరూపులారా, మనం ఇంతకు ముందు ఇంద్రాక్షి మంత్రం చెప్పి ఉన్నాం. ఆ ప్రసంగం వినండి. ఆమె యొక్క ఆరాధన, పంచాంగ విధులు ఆ ప్రసంగం విని నేర్చుకోండి. ఎటువంటి భయములు ఉన్నా సకల భయ నివారణకు, సర్వత్రా రక్షణకు, శత్రు సంహారమునకు ఇంద్రాక్షి మంత్రము చాలా ప్రకటితంగానే ఉంటుంది. పింగళ భైరవ అనగా కుడివైపు శ్వాసనాళము పింగళ నాడి యొక్క ప్రమేయంతో కుండలిని శక్తిని ప్రేరేపిస్తూ, జీర్ణ కోశమును ప్రేరేపిస్తూ, ఆరోగ్యమును సరిచేస్తూ, బుద్ధి వికసతను కలిగింపజేస్తూ ఉన్న ఇంద్రాక్షి దేవి ఈ మంత్రం జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఈ మంత్రం ఎవరైనా సరే 1,00,000 జపం పూర్తి చేసే వారికి సర్వత్ర విజయములు, రాజ్యకాంక్ష, రాజ్య భోగములు లభించగలవు. లేదా 22 రోజులు రోజుకి ఉదయం సాయంత్రం తొలి సంధ్య మరుసంధ్య పంచాంగ విధులు పూర్తి చేసుకొని పంచపూజలు చేసుకొని తర్వాత ఈ మంత్రమును 8 మాలలు, 16 మాలలు, 24 మాలలు, 32 మాలలు మీ శక్తి కొలది జపం చేసి ఇంద్రాక్షి యొక్క అనుగ్రహంతో సర్వత్రా విజయములు, రక్షణ తప్పక పొందగలరు. ఎర్రని వస్త్రములు, ఉత్తర తూర్పు అభిముఖము, రుద్రాక్ష స్ఫటిక రక్తచందనపు మాల మరియు ఏకాన్న భోక్తము నక్తము విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, శివాలయ దర్శనములు, లక్ష్మీదేవి యొక్క పూజలు చేస్తూ ఈ జపం చేయడం వలన చాలా వరకు మనకు విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ఇంద్రాక్షి రక్షణ మంత్రము ఓం నమో భగవతి పింగళ భైరవి త్రైలోక్య లక్ష్మి త్రైలోక మోహిని ఇంద్రాక్షి మాం రక్ష హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో భగవతి పింగళ భైరవి త్రైలోక్య లక్ష్మి త్రైలోక మోహిని ఇంద్రాక్షి మాం రక్ష హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో భగవతి పింగళ భైరవి త్రైలోక్య లక్ష్మి త్రైలోక మోహిని ఇంద్రాక్షి మాం రక్ష హుం ఫట్ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మోహన రూపముతో సర్వత్రా జగతిని మోహింపజేయగలదు, సర్వత్రా రక్షణ కల్పించగలదు. ఈమె పురుష రూపముతో ప్రకటితమై పురుషులు చేసే పనులన్నీ చేయగలదు. కాగా పురుషునికి ఆవశ్యకత కలిగిన సకల విధములైన కోరికలు నెరవేర్చగలదు. సకల జగతులను మోహింపజేస్తూ ఐశ్వర్యయుక్తమైన జీవితమును అందిస్తూనే, రక్షణ కల్పిస్తూనే భోగయుతమైన జీవితం కొనసాగించేలా మన జీవితంను రూపొందించేందుకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. లేదా ప్రత్యక్షంగా మాతో కలిసి మంత్రములు తీసుకొని జపములు చేసి ఇంతవరకు మీకుండే సమస్యల నుండి అధిగమించి కొత్త జీవితాన్ని మీ చేతులారా మీరు నిర్మించుకోవాలని, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.